హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఎవరికైనా మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అక్కడ బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచుకోండి. ఇలాంటి ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు మీకు అది వెంటనే రావడానికి అవకాశం ఉండిద్ది. ఇక ఈరోజు వీడియో విషయానికి వచ్చేసరికి ఈ వీడియో గురించి నైట్ వీడియో అప్లోడ్ చేసే కదండి, తక్కువలో నాటు గేదె అమ్మకానికి ఉందని. అది ఈరోజు మార్నింగ్ వెళ్ళి వీడియో తీశానండి రైతు దగ్గరికి. ఇది సంతలోది కాదండి గేదె, రైతు దగ్గర ఉన్న గేదె అండి. సంతలో కంటే రైతు దగ్గర కొనుక్కున్నప్పుడు మనం గేదెని కొంచెం నమ్మకంగాను కొంచెం ధర కూడా తక్కువలో వచ్చిందండి, చూసుకోగలరు. అందుకనే నేను డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేయడం జరిగిందండి. మార్నింగే వీడియో పెట్టేవాడినండి, కాకపోతే మన ఇంట్లో జాతి కోళ్ళు ఉన్నాయండి, వాటిల్లో ఒకదానికి ఏదో ప్రాబ్లం వచ్చి చనిపోయిందండి. ఆ ఫోటో కూడా ఎండింగ్లో పెడతా. ఏం జరిగిందో మీకు తెలిసినట్లయితే కామెంట్లో చెప్పండి. నైట్ అంతా బాగానే ఉందండి కోడిపిల్ల. మార్నింగ్ ఉదయాన్నే లేచేసరికి ఇలా ఉందండి. చూడు, ఇక్కడ ముడ్డి కింద ఇలా మొత్తం గ్రీన్ కలర్లో ఉందండి, పచ్చగా. ఏమైందో అర్థం కాలేదండి. కోడిపిల్లకి చాలా మంచిదండి క్వాలిటీలోది. దీని ఫాదర్ కూడా చాలా మంచిదండి, అందుకనే పెంచుతున్నాను. తీరా ఇలా జరిగిందండి, చూసుకోవచ్చు. పైన బాడీ పైన ఏం లేదండి గ్రీన్ కలర్, ఓన్లీ చెస్ట్ కింద పొట్ట భాగంలో ఇంకా రెట్ట వేసే ముడ్డి దగ్గర మాత్రమే ఇలా గ్రీన్ కలర్లో ఉందండి. మీకు కానీ తెలిసినట్లయితే ఏమైందో ప్లీజ్ కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలో చూసుకున్నట్లయితే గేదె సంఖ కూడా చూసుకోవచ్చండి మీరు. పాల పొదుగు కూడా బాగా ఉందండి. గేదె వచ్చేసరికి కొద్దిగా వయసు గేదేనండి. 3 సంవత్సరాల కంటే 4 సంవత్సరాల దాకా ఉండిద్దండి వయసు వచ్చేసరికి. ఇంకా ఇంకొక 2-3 ఈతలకే మనకి యూజ్ అయిద్దండి గేదె, చూసుకోగలరు మీరు వీడియోలో. 2-3 ఈతలకు పనికొచ్చిద్దండి, మరీ ముసలది అయితే కాదండి, ఉండిద్ది. 2-3 ఈతలకు యూజ్ అయ్యిద్ది. ప్రజెంట్ అయితే ఈయని ఒక 10 రోజులు అవుతుందండి గేదె, 10 రోజులు అవుతుంది. ఇప్పుడు పాలు వచ్చేసరికి మూడు దాకా అవుతున్నాయని చెప్పారండి రైతు మనతో. ఇంకా దూడ కూడా దున్నపిల్ల అండి, అదే దున్నపెయ్యి అని చెప్పారు మనతో. అది కూడా చాలా యాక్టివ్గా ఉందండి, చూసుకోగలరు మీ వీడియోలో. పాలు కూడా నా ముందే తీశారండి రైతు, నా కళ్ళ ముందే తీశారు. 3 లీటర్లు అయ్యాయి, నేను కూడా చూశానండి. మీలో ఎవరికైనా కావాలనుకున్నట్లయితే డైరెక్ట్గా వచ్చి రైతుతో మాట్లాడి, లేదా మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే నాకు కామెంట్ చేయండి, మాకు కావాలి బ్రదర్ అని. నేను రైతుతో మాట్లాడి మీకు ఎంతకు కావాలో చెప్పండి కామెంట్లో, ఫైనల్ చేసి మీకు రైతు నెంబర్ అనేది మెసేజ్ చేస్తా. ఇంకా ఈ ఫోటోలో కనిపిస్తున్న గేదె కూడా అమ్మకానికి ఉందండి, అది కూడా రైతు దగ్గరే ఉందండి. అది కూడా అమ్మకానికి ఉందని చెప్పడం జరిగింది. 2 కలిపి కావాలన్నా కానీ ఇస్తానని చెప్పారండి బ్రదర్ మనతో. ఎవరికైనా నచ్చి తీసుకోవాలని ఉద్దేశం కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, మాట్లాడి తక్కువలో ఇప్పిద్దామండి. ఇక ధర చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి 55,000 రూపాయలుగా చెప్పారండి రైతు మనతో. అది ఫిక్స్డ్ రేట్ అయితే కాదని చెప్పారండి. మీకు కావాలి, తీసుకుంటాము అని ఇంట్రెస్ట్గా వస్తే డైరెక్ట్గా మీ కళ్ళ ముందే పాలు అనేవి తీసి చూపించి గేదెలో మీకు అప్పచెప్తారండి. అది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిపాటి డిస్కౌంట్ ఉందని మనతో రైతు చెప్పారండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అందరూ చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వీడియో తీయడానికి కొద్దిగా మాకు మోటివేషన్గా ఉండిద్దండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ మంది చూస్తే. ఈ ఫోటోలో ఉన్న కోడ్లు కూడా బ్రదర్ దగ్గర ఉన్నాయండి, జాతివి చాలా బాగున్నాయండి, బాగా దగ్గరికి వస్తున్నాయి.
మంచి క్వాలిటీ అని చెప్పారు. చాలా హై క్వాలిటీ ఉన్నాయండి. నేను లైవ్‌లో చూసా. 4 పుంజులు, ఒక పెట్ట ఉందని చెప్పారు బ్రదర్ మనతో. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. వీటి ప్రైస్ కూడా చెప్తారు బ్రదరు. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.